సగటు మనిషి జీవిత కాలమేమో 67-68 సంవత్సరాలు ఇప్పుడు మన గూగుల్లో చూస్తే తెలుస్తుంది. బట్ వైద్యుల జీవిత కాలం వచ్చేసి 55-57, మాక్సిమం 59. ఎక్కువ మంది డాక్టర్లకు 40-45 ఏజ్ లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. మన బిహేవియర్ గాని, మన ప్రవర్తన గాని, మన జ్ఞానం గాని, మన చురుకుదనం గాని, మన నిద్ర గాని, మన ఆలోచన ధోరణులు గాని, మన సక్సెస్ కారణమైన ఆలోచనలు గాని, అన్ని కూడా మన అనారోగ్యం కానీ అన్నిటికి కారణం ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ. గట్ అంటే ఇది సెకండ్ బ్రెయిన్ అన్నారు. ఓకే, మన నిత్య జీవితంలో కూడా టూత్ పేస్ట్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనర్ దాకా ఇవన్నీ కెమికల్స్, భయంకరమైన కెమికల్. శరీరంలో ప్రతి అంగాన్ని కాపాడేది లివర్ అండ్ గట్. వెల్కమ్ టు PM7 లైఫ్. ఆరోగ్యం మహాభాగ్యం అనుకుంటాం మనం. అయితే డే టు డే ఈ బిజీ లైఫ్లో కొన్ని ఒత్తిళ్లు ఏర్పడడం, తద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు మనకి కలగటం, ఇవి సహజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గమనిస్తున్నవి. అయితే వీటికి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ లాగా, అంటే ఆహారపు అలవాట్లను అలాగే కొన్ని రకాల ప్రకృతి ప్రసాదించిన హెర్బ్స్ తోటి మనం మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ విషయం మీద మనం ప్రకాష్ గారిని సంప్రదిద్దాం. ప్రకాష్ గారు న్యాయవాదే కాదు, అలా న్యాయవాది మనం రాజకీయ నాయకుడు అనుకుంటాం, కానీ వారిలో మరో కొత్త గుణం ఉంది. వారు సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఇప్పుడున్న కొన్ని రకాల డిజార్డర్స్, వాటికి సంబంధించి ఒక అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వాటితోటి, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తోటి అలాంటి ఎలా మనం నివారించుకోవచ్చు అనే విషయం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సాధారణంగా ఈ డే టు డే లైఫ్ లో మనుషులకి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, అంటే ఆరోగ్య సమస్యలు ఎలాంటి కలుగుతూ ఉంటాయి? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు అడవిలో ఉండే జంతువులు, తర్వాత మట్టి లోపల ఉండే క్రిములు, ఇవన్నీ కూడా ఎలా జీవించాలనో అవే అలాగనే జీవిస్తున్నాయి. బట్ ఈ లక్షల సంవత్సరాల కాలంలో మనుషులు మాత్రం తమ మూలాల్లో నుంచి బయటకు వచ్చేసారు. అంటే ఎలా జీవించవచ్చో అలా జీవించకపోగా, ఎలా జీవించకూడదో అలా జీవిస్తున్నారు, ఎలా ఆలోచించకూడదో అలా ఆలోచిస్తున్నారు. దానివల్ల ఏమైందంటే ఆయుర్దాయం బాగా తగ్గిపోయింది. అంటే పూర్వకాలంలో ఈ ఋషులంతా కూడా 100 సంవత్సరాలు బ్రతికారనేది అబద్ధం కాదు. అంటే మనిషికి సహజ ఆయుర్దాయం ఏదైతే ఉందో, కొన్ని 100 సంవత్సరాల కింద 400 సంవత్సరాలు హ్యూమన్ లైఫ్, 400 సంవత్సరాల నుంచి అది మెల్లమెల్లగా 50 సంవత్సరాలకు వచ్చింది. ఇప్పుడు సగటు మనిషి జీవిత కాలమేమో 67-68 సంవత్సరాలు ఇప్పుడు మన గూగుల్లో చూస్తే తెలుస్తుంది. 67-68 సగటు మనిషి జీవిత కాలం. బట్ వైద్యుల జీవిత కాలం వచ్చేసి 55-57, మాక్సిమం 59. అంటే దానివల్ల ఏమర్థమవుతున్నదంటే, సహజంగా మనుషులు 400 ఏళ్ళు బతికే వాళ్ళు 60 ఏళ్ళలో పడిపోయారు. డాక్టర్లు ఇంకా తక్కువ పడిపోయింది. చాలా విచిత్రంగా ఉంటుంది సార్. ఎవరి నంబర్ కూడా చెప్తారు, కానీ ఎవరికి వాళ్ళు గూగుల్లో యావరేజ్ ఇండియన్ డాక్టర్ ఏజ్ అని కొట్టవచ్చు. తెలిసిపోతుంది. అంటే నేను వాళ్ళని అవమానించడానికి అంటలేదు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు విపరీతమైన స్ట్రెస్ వస్తున్నదండి. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ పేషెంట్లను చూస్తున్న క్రమంలో వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్, వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు మాకు విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. మాకు టైంకి తినడం ఉండదు, టైంకు మేము నిద్రపోలేము. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తెలిసిన డాక్టర్ ఉంటే 2 గంటల రాత్రి లేచి ఛాతీ నొప్పి వస్తున్నది, ఏం చేయాలని అడుగుతాం. అంటే ఎమర్జెన్సీ 24 అవర్స్ సర్వీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సరైన టైంకి తినకుండా, ఇదంతా 75% కారణం. డాక్టర్స్ ఆరోగ్యము అంటే మనుషుల కంటే కూడా ఇంకా ఎక్కువగా తొందరగా చనిపోవడానికి. ఎక్కువ మంది డాక్టర్లకు 40-45 ఏజ్ లో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఈ మధ్య న్యూస్ అంటే మానసిక ఒత్తిడి ఇవన్నీ ఒక పక్కన. రెండో పక్కన ఏంటంటే, మాకంతా తెలుసు. అంటే 75% వాళ్ళు యావరేజ్ చేసి తగ్గడానికి ఏమో మానసిక ఒత్తిడి, వాళ్ళు చెప్పేటి అన్ని కూడా రీజన్సే, టైం తినకపోవడం ఇదంతా. ఇంకొక 25% ఏంటంటే, వాళ్ళకు కూడా ఎలా జీవించాలో తెలియడం లేదు. ఎందుకంటే మెడిసిన్ లో న్యూట్రిషన్ అనేది ఒక చిన్న పార్ట్. సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ అని ఒక బుక్ ఉంటుంది, అంతవరకే. డీటెయిల్డ్ గా వాళ్ళకి దీని మీద అవగాహన ఉండదు. దానికి సపరేట్ కోర్స్ ఉంటుంది, డైటీషియన్ కోర్స్ అని ఉంటుంది. డైటీషియన్ వాళ్ళకు కూడా షుగర్, డయాబెటిక్ వాళ్ళకి ఎట్లా, వాళ్ళు ఏం తినాలి అంతవరకే ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఓన్లీ షుగర్ ను సంబంధించి డయాబెటిక్ ఇది ఉంటుంది. ఇంకా కొంత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని ఒక హైదరాబాద్ లో ఉంది, తార్నాక. మన అదృష్టం దేశం మొత్తంలో ఇక్కడే ఉంది ఆ ఇన్స్టిట్యూట్. దానిలో పోయినట్టయితే మన శరీరంలోని ఒక్కొక్క ఆర్గన్ కి ఏ రకమైన పోషకాలు కావాలి ఏంటిది అనేది. అయితే డాక్టర్లకు ఇంత డెప్త్ గా న్యూట్రిషన్ సబ్జెక్ట్ తెలియదు. రెండవది, సైన్స్ అనేది ఎప్పుడు డెవలప్ అవ్వకుంటూ వచ్చింది.
ఇది స్టార్టింగ్ ఉండదు, ఇది ఒక ప్రవహిస్తున్న జీవనది లాగానే ఉంటుంది. కొత్త వాగులు వచ్చి కలుస్తూ ఉంటాయి, కొత్త నీరు వచ్చి కలుస్తూ ఉంటుంది. అంటే ఒక 10 ఏళ్ల కింద డాక్టర్లకు ఏం టీచ్ చేశారంటే ఈ జీర్ణ వ్యవస్థ ఉంది కదా, దీన్ని అన్నవాహిక అన్నారు. అంటే మనం తిన్న అన్నాన్ని కిందికి తీసుకుపోయేది. ఇప్పుడు ఎవరైనా గ్యాస్ట్రోఎంటరాలజీ చదవాలంటే ఏమున్నది రాళ్ళ, ఏం లేదు, దానివల్ల నీకు వృధాగా నువ్వు డబ్బులు ఏం రావు నీకు, దానికోసం ఎవరు హాస్పిటల్లోకి రారు, ఏదో క్యాన్సర్ గురించో ఊపిరితిత్తుల గురించో గుండె గురించో కిడ్నీ గురించో లివర్ గురించో వాటి గురించి నేర్చుకుంటే ఉపయోగం, కానీ ఈ అన్నవాహిక గురించి ఎందుకురా చదువుతావు అని చెప్తాను. కానీ లాస్ట్ 10 years లో మెడికల్ సైన్స్ గుర్తించింది ఏంటంటే మన బిహేవియర్ కానీ, మన ప్రవర్తన కానీ, మన జ్ఞానం కానీ, మన చురుకుదనం కానీ, మన నిద్ర కానీ, మన ఆలోచన ధోరణులు కానీ, మన సక్సెస్ కారణమైన ఆలోచనలు కానీ, అన్నీ కూడా మన అనారోగ్యం కానీ అన్నిటికి కారణం ఏంటంటే ఈ జీర్ణ వ్యవస్థ, ఈ గట్టే. చాలా వెనకటి కాలంలో అనేవాళ్ళు నీకు గట్ ఉందారా, నీకు గట్స్ ఉన్నాయా, గట్స్ ఉన్నాయా అంటే ఎవరినైనా ఎదుర్కోవాలన్నా ఏదైనా గట్టిగా మాట్లాడాలన్నా నీ గట్స్ ఉన్నాయా అంటారు. గట్స్ అంటే ఏంటంటే ఈ గట్ సిస్టమ్ లో దానికి కావాల్సిన న్యూట్రిషన్ ఉందా, లేకుంటే దానికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయా అనేది. గట్ ఉందా అంటే అది అన్నట్టు. అంటే కొట్లాడాలన్నా ఆ శక్తి నీకు కండరాలన్నా కూడా నీ బ్రెయిన్ ప్రిపేర్ కావాలి కదా, అందుకే గట్స్ ఉన్నాయా. ఇప్పుడు మెడికల్ సైన్స్ గుర్తించింది ఏంటంటే లాస్ట్ 5 years లో గట్ అంటే ఇది సెకండ్ బ్రెయిన్ అన్నారు. ఓకే, అప్పటిదాకా ఏమనుకున్నారు, ఇది ఒక్కటే అనుకున్నారు బ్రెయిన్. ఇప్పుడు సెకండ్ బ్రెయిన్ అన్నారు. సెకండ్ బ్రెయిన్ కాదు, ఇదే ఫస్ట్ బ్రెయిన్. ఎందుకంటే ఈ సెకండ్ బ్రెయిన్ ఈ ఎంటైర్ బ్రెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాన్ని తక్కువ చేసి చూస్తే ఎట్లుంటుంది. ఇప్పుడు మన సంతోషం, మనకు హ్యాపీనెస్ అనేది ఉన్నది అనుకుందాం, దానికి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, డోపమైన్ అంటారు. డోపమైన్ దాని వెనకాల సెరోటోనిన్ అని, అది రిలీజ్ అయ్యేది 80% ఇక్కడ. ఆ 80% ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇక్కడ 20% మనకు ఆ సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ 20%, ఇక్కడ 80%. నిద్ర వస్తలేదు, మెలటోనిన్, అది ఇక్కడ 80% రిలీజ్ అవుతుంది, ఇక్కడ 20% రిలీజ్ అవుతుంది. నిద్ర రావాలంటే ఇక్కడ సంబంధం ఉంటుంది. అంటే గట్లో ఉంటుంది, అది గట్లో ఉంటుంది. మీకు ధైర్యం రావాలంటే కొన్ని రకాల హార్మోన్స్ ఇక్కడ రిలీజ్ కావాలి. అయితే ఒక వెనకటి రోజులలో కొన్ని వేల స్పీసీస్ జాతులు గట్ బ్యాక్టీరియా ఉండేటి. గట్లో ఉండే బ్యాక్టీరియా ట్రిలియన్స్, బిలియన్స్ కాదు, ట్రిలియన్స్. ఆ ట్రిలియన్స్ ఆఫ్ గట్ బ్యాక్టీరియాలు కొన్ని వేల జాతులు ఉండేది. కాలక్రమంలో అలవాట్లు మారడం, వాతావరణం మారడం, ఫుడ్ హ్యాబిట్స్ మారడం, ఈ అలోపతి లాంటి మందులు వాడడం, కెమికల్స్ ను బాడీలో పంపడం, కూల్ డ్రింక్స్ లాంటి బెవరేజెస్ తాగడం, ఆల్కహాల్ తాగడం, స్ట్రెస్ పెరగడం, అనేక రకాల సమస్యల వల్ల మన నిత్య జీవితంలో కూడా టూత్ పేస్ట్ దగ్గర నుంచి టాయిలెట్ క్లీనర్ దాకా, హార్పిక్ దాకా ఇవన్నీ కెమికల్స్, భయంకరమైన కెమికల్స్. అయితే వీటన్నిటి వల్ల ఏమైందంటే గట్టు మొత్తం పాడైపోయింది, టోటల్ గట్ పాడైపోయింది. అయితే ఇప్పుడు కొన్ని వేల జాతులు ఉండాల్సిన గట్ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా, అవి ఉంటేనే మనిషి సంపూర్ణంగా జీవించగలుగుతాడు ఒక 400 సంవత్సరాలు. రెండవది, సంపూర్ణంగా నిద్రపోగలుగుతాడు, నవ్వగలుగుతాడు, స్వేచ్ఛగా ఉండగలుగుతాడు, మానసిక ఒత్తిళ్లు లేకుండా దూరంగా ఉండగలుగుతాడు ఒత్తిళ్లకు. శరీరంలో ప్రతి అంగాన్ని కాపాడేది ఈ లివర్ అండ్ గట్. లివర్ 500 రకాల ఫంక్షన్ చేస్తుంది, లివర్ అండ్ గట్. ఒక గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ తప్ప, ఒక హెపటాలజిస్ట్ తప్ప ఇంకా ఏ డాక్టర్ కి ఈ రెండింటి మీద అవగాహన. ఇప్పుడు ఈ గట్ బ్యాక్టీరియా జాతులు ఎన్ని ఉన్నాయి తెలుసా? ట్రిలియన్స్ ఏమో నంబర్, జాతులు ఎన్ని ఉండాలి? కొన్ని వేలు ఉండేది అని చెప్పాను కదా వెనకట, ఇప్పుడు అవి 200 పడిపోయింది. కొన్ని వేల జాతుల గట్ బ్యాక్టీరియా అంతరించిపోయి 200, మాక్సిమం 250. అయితే ప్రపంచం మొత్తంలో ఆరోగ్యంగా ఉండే వాళ్ళ మీద పరిశోధనలు చేశారు. ఎక్కడ ఉంటారు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అని అంటే, నాగరికతకు దూరంగా అడవులలో సహజమైన జీవనం గడుపుతూ, వర్షపు నీళ్లు తాగుతూ, అక్కడ ఏ రకమైన పెస్టిసైడ్ వేయకుండా పంటలు పండిస్తూ, యూరియా డిఏపి లేకుండా సహజమైన పంటలను పండిస్తూ, ఏ రకమైన మానసిక ఒత్తిడి లేకుండా, గ్రీడీనెస్ లేకుండా, స్వార్థపరం లేకుండా బతికే వాళ్ళు ఎక్కడున్నారనేది వెతికి చైనాలో కొంతమంది దొరికారు. ఎక్కడ అంటే మారుమూల అడవి ప్రాంతాలలో. వాళ్ళు ఆదిమ జాతులు, ఆదివాసులు. ఆ ఆదివాసుల లోపల ఎన్ని గట్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఎన్ని రకాల జాతులు ఉన్నాయి అనేది ఎంక్వైరీ చేశారు. అయితే ఎట్లా చేస్తారు, వాళ్ళ స్టూల్స్ పరీక్షిస్తారు. మోషన్ పోయినప్పుడు
ఈ గట్ లో ఉన్న బ్యాక్టీరియా మోషన్ లో వస్తుంది. ఓకే. రోజు పుడుతూనే ఉంటాయి, చస్తూనే ఉంటాయి ప్రతి నిమిషానికి. ఓకే. ఓకే. అయితే ఆ గట్ లో వచ్చిన ఆ మోషన్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే కొలాన్ అంటాం కదా, ఈ కొలాన్ లోనే గట్ బ్యాక్టీరియా ఉంటుంటది. అయితే ఆ మోషన్ లో నుంచి చెక్ చేశారు, దాన్ని ప్రాసెస్ చేసి ఎన్ని జాతులు ఉన్నాయనేది చెక్ చేశారు. చెక్ చేస్తే 1250 జాతులు దొరికాయి. ఓకే. అంటే మొత్తం ప్రపంచం అంతా ఎక్కడ కూడా 200-250 అవును, కానీ అక్కడ మాత్రం అక్కడ 1250 ఉన్నాయి. ఇంకా అసలు వెనకటి రోజుల్లో అది 2000 ఉండేదో 3000 ఉండేదో మనకు తెలియదు. ఈ 200-250 ఉండడం వల్ల ఏమైందంటే మనిషి సంపూర్ణంగా జీవించలేకపోతున్నాడు, ఒత్తిళ్లకు దూరంగా ఉండలేకపోతున్నాడు, శరీరంలో ఉన్న భాగాలను పరిరక్షించుకోలేకపోతున్నాడు. తర్వాత ఈ 4000 సంవత్సరాల కింద భారతదేశంలోనే వైద్య శాస్త్రం పుట్టింది. ఇంకా ఏజెస్ అంటే వేద కాలం నుంచే ఋగ్వేదం అని గురించి చెప్తుంది, ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి ఆరోగ్యం. అయితే అటువంటి మన గొప్ప వైద్య శాస్త్రాన్ని ఈ రాజకీయ నాయకులు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు ఆ తర్వాత వచ్చిన మన స్వతంత్ర భారత పాలకులు దానికి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయుర్వేదం అనేది ట్రాష్ అని చెప్పి కొట్టిపడేశారు. అంటే 4000 సంవత్సరాలుగా ప్రపంచానికి వైద్య శాస్త్రాన్ని, మనిషి శరీరాన్ని గురించి చెప్పిన ఆయుర్వేదాన్ని, అలోపతి చెడ్డదని నేను చెప్పా, డెవలప్ అవుతున్న సైన్స్ ఎప్పుడు చెడ్డది కాదు, కానీ అసలు బేసిక్ లాంటి అందులో సర్జరీస్ ఉన్నాయి. వెనుకడ సుశ్రుతుడు అని ఉండేవాడు మహర్షి, అవును సార్, ఆయన సర్జరీలను ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ ఆ కాలంలో ఏంటంటే అనస్థీషియా అనేది లేదు. ఎవరికన్నా వైద్యం చేయాలంటే చెట్ల పసరు పూసి ఆ పర్టికులర్ పార్ట్ ను నమ్మునేసి వచ్చినట్టు మొద్దుబారి చేసి సర్జరీ చేసేవాళ్ళు, లేదంటే హిప్నటైజ్ చేసి నొప్పి తెలియకుండా చేసేవాళ్ళు. బట్ అలోపతిలో పెయిన్ కిల్లర్స్ వచ్చిన తర్వాత ఆ నొప్పి తెలియకుండా పెయిన్ కిల్లర్ చేస్తారు. ఎందుకంటే ఆ బ్రెయిన్ కి నొప్పి గురించి తెలిపే ఒక పర్టికులర్ పార్ట్ ని ఇది పని చేయకుండా చేస్తుంది కొంతకాలం టెంపరీగా. అందుకే పెయిన్ కిల్లర్ అయినా అనస్థీషియా అయినా కూడా అవి చేసే పని అదే అన్నట్టు. కొన్నిసార్లు లోకల్ అనస్థీషియా అని ఇస్తారు. ఇవన్నీ కూడా అద్భుతమైన విజయాలు. తర్వాత పెన్సిలిన్ ఇంజెక్షన్, అట్లాగే వ్యాక్సిన్స్, ఇవన్నీ మంచి అలోపతిలో వచ్చిన గొప్ప విజయాలు. కొన్ని రకాల టార్గెటెడ్ మందులు ఆ పర్టికులర్ ప్రాబ్లం. కానీ ఏమైందంటే ఫార్మా ఇండస్ట్రీస్ మధ్య పోటీ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే మందులను మార్కెట్ లో తీసుకొస్తున్నారు. క్లినికల్ స్టడీస్ కూడా సరిగా చేయట్లేదు. డాక్టర్స్ దగ్గరికి ఒక ఎక్స్పర్ట్ రాడు, ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ వస్తాడు. మెడికల్ రిప్రజెంటేటివ్ కొన్ని బ్రోచర్స్ ఇస్తాడు. వాళ్ళు పేషెంట్లను చూసే టైంలో టైం కూడా ఉండదు వీళ్ళతో మాట్లాడడానికి. మీరు ఏ హాస్పిటల్ ఓన్లీ 12-1 గంట పోతే 20 మంది రిప్రజెంటేటివ్స్ డాక్టర్ కోసం చూస్తూ కూర్చుంటారు. ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడి శాంపిల్స్ తీసుకొని పంపిస్తా ఉంటాడు. వీళ్ళు ఏం చెప్తారో ఆ శాంపిల్స్ ఇస్తా ఉంటారు. అది మనిషి శరీరం దీన్ని తట్టుకోగలుగుతుందా లేదా, ఇది ఆ మనిషికి వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? ఒకసారి మాకేమైందంటే 2004లో నేను అప్పుడు ఈ జూరీ మెంబర్ ఉంటుంది నంది అవార్డ్స్. నేను అక్కడ సినిమాలు చూస్తా ఉన్నా వరుసగా, రోజుకో 10-12 సినిమాలు చూడాల్సి వచ్చేది. టెస్ట్ అది ఏ సినిమా మంచిది అవార్డు ఇవ్వాలి కదా. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయితే, ఆ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో టీఆర్ఎస్ ఉంది. సరే మాకు కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి ఆదిశేషగిరిరావు గారు నన్ను జూరీలో పెట్టారు. ఇంటి దగ్గర ఏమైందంటే మా మిస్సెస్ ఒక్కతే ఉండే, ఆమె చలి జ్వరం వచ్చింది. పక్కనున్న దిల్సునార్ లో ఉన్న ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన ఈమె మీద ఎక్స్పెరిమెంట్ చేసి, అంతకుముందు క్లోరోక్విన్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు మలేరియా వస్తే, ఇవ్వకుండా ఒక క్లినికల్ ట్రయల్స్ కూడా సరిగా చేయని ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. ఏం చేశాడంటే 3 ఇంజెక్షన్లు ఇది డోసు, ఇప్పుడు మొదటి ఇంజెక్షన్ తీసుకున్నావు, ఎల్లుండి మళ్ళీ రావాలని చెప్పారు. ఆ మొదటి ఇంజెక్షన్ తోనే ఆమె ఆల్మోస్ట్ కొలాప్స్ అయిపోయిన తర్వాత నేను వచ్చి, నాకేం తెలుసు ఆ డాక్టర్ ఏమి ఇచ్చిండో నాకు తెలియదు, సరే మళ్ళీ తీసుకుపోదామని ఒక రోజు చూసి మళ్ళీ తీసుకెళ్ళాం. మళ్ళీ రెండోది ఇచ్చినాక అసలు ఇంకా కంప్లీట్ గా ఆమె బతుకుద్దనే నమ్మకం కూడా మాకు పోయింది. వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోయినాం అపోలోకి. పోగానే ఆయన ఇట్లా ఇంజెక్షన్ ఇచ్చారని చెప్పగానే వాడు ఎవడు రాసుకెళ్ళని చెప్పి బాగా తిట్టి ఆమెను అడ్మిట్ చేసుకొని ఆయన వేరే మందులు మార్చి ఒక 10 రోజుల్లో ఆమెను మళ్ళీ ప్రాణాలను కాపాడి మళ్ళీ మాకు అప్పయిపోయాడు. 1 డే ట్రీట్ చేశాడు. తర్వాత ఇంటికి డిశ్చార్జ్ చేసి ఈ వాడండి పడుతున్నాయని చెప్పి. అంటే ఆ క్లినికల్ ట్రయల్స్ సరిగ్గా చేయరు. ఆమె 3 ఇంజెక్షన్ తీసుకుంటే చచ్చిపోయేది. ఇట్లా చాలా సార్లు ఇది ఒక రకమైన తప్పిదం ఈ ఫార్మా కంపెనీ చేసేది. తర్వాత చాలా విషయాలు తెలుసుకోవాలి. ఇది ఒక
2-3 గంటలు ఉంటే తప్ప అర్థం కాదు ఈ సెషన్. ఉమ్. సరే మీకు ఓపుకున్నంతసేపు నేను చెప్తుంటాను. ఎస్ సార్. ఇంకొకటి ఏంటంటే ఈ వచ్చే రిప్రజెంటేటివ్స్ కు వాళ్ళకు కూడా దాని గురించి ఎక్కువ తెలియదు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళని కూడా పెడుతున్నారు. రెండోది ఇవి మందులు ఇచ్చే మెడికల్ షాపులలో కంపల్సరీ ఫార్మసిస్ట్ ఉండాలి. కానీ ఏమైతుందంటే ఓనరు ఎవరితో ఒక ఒకసారి గంట సేపు మార్నింగ్ వచ్చి ఓపెన్ చేస్తాడు, మళ్ళీ సాయంత్రం వచ్చి క్లోజ్ చేస్తాడు, మధ్యలో పిల్లల్ని పెట్టుకుంటాడు. తక్కువ సాలరీ దొరకాలి కాబట్టి 7th పాస్ అయినోడు 10th పాస్ అయినోడిని ఆడ పెడతారు. ఆ సర్టిఫికేట్ మాత్రం ఫార్మసిస్ట్ పేరు మీద ఉంటుంది. వీళ్ళు ఎన్నడూ పోయి చెక్ చేయరు. చెక్ చేసినా కూడా వాళ్ళకి మామూలు ఇస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఏ మందులు ఎవరికి ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్ మీద ఏమున్నది, డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ చాలా మందికి అర్థం కూడా కాదు. వీళ్ళు మన కస్టమర్స్ అంటే పేషెంట్ లో తెలియకుండా ఉండటానికి పిచ్చి గీతలు గీస్తారు. మంచి అక్షరాల్లో రాయరు. వాళ్ళు ఏమనుకుంటారంటే మంచి అక్షరాల్లో రాస్తే డాక్టర్ కాదనుకుంటాడు. డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ ఎవరికి అర్థం కావద్దు. ఇవాళ రేపు ఏమైంది, ఇంటర్నెట్ వచ్చింది. ఆ ప్రిస్క్రిప్షన్ మీద ఉన్నది అర్థమైతే అక్కడనే గూగుల్ కొడతారు. కొట్టి చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ కనబడతాయి. ఒకసారి కొన్నాక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏం కాదు, వాడు మళ్ళీ రిటర్న్ చేయలేడు. అంటే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవాళ ఎవరికి వాళ్ళు పేషెంట్లు ల్యాబ్ టెస్ట్ లో పోయినప్పుడు డాక్టర్ రాసినవి కాకుండా మా హోమోసిస్టమ్ లెవెల్ ఎంత అనేది చూడండి అని అంటారు. నాకు చాలా మంది డయాగ్నోస్టిక్ వాళ్ళు చెప్పారు, మీ పేరు చెప్తున్నారు హోమోసిస్టమ్ టెస్ట్ చేయమని, ప్రిస్క్రిప్షన్ లో లేదు. డబ్బులు ఇస్తారు చేయండి, మీదేం పోయిందని.